కాంగ్రెస్ సర్కారు మోసం నిరుద్యోగ యువత రగిలిపోతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఏవి, నెల నెల నిరుద్యోగ భృతి ఎందుకివ్వరు అని ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్లుగా విడతల వారీగా ఆందోళనలు చేపడుతూ వస్తున్న నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసిండ్రు. ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది జరగలేదు. ఆ తర్వాత ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ తెచ్చి ఆ రకంగా మళ్ళీ మోసం చేసిండ్రు. ఆ తర్వాత జియో 29 తెచ్చి మా ఈపులలో కొట్టి మమ్మల్ని గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. ఆ తర్వాత జియో 46 తెచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలకు అందరికి కూడా దూరం చేసిండ్రు. ఇట్లా గ్రూప్ 1 అంటే పై స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు దూరం చేసి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. త్వరలో అంటే సంవత్సరం నుంచి మోసమే. అది కూడా ఒక మోసమే. 100 సార్లు 1000 సార్లు త్వరలో అన్నారు. ఈ మోసాలకు వ్యతిరేకంగానే నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ మోసాలకు వ్యతిరేకంగానే నిరుద్యోగ మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ నిరుద్యోగ మహాధరణ ద్వారానే ప్రభుత్వానికి కనువిప్పు కలగజేస్తాం. ప్రతి నిరుద్యోగి మేము కవాతుకు వస్తాం. మాతో పాటు 3 తీసుకొస్తాం. కడుపు గాలిన ప్రతి నిరుద్యోగస్తుడు మీరు కనుక నిరసన తెలిపే హక్కుని కూడా హరిస్తే రేపు జరగబోయే పరిణామాలకంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చూసుకుంటే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్ రాసి ఏడాదికి 2000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆయన రాసి పెట్టినటువంటి మేనిఫెస్టో అది. ఆయన పెట్టినటువంటి వ్యక్తి అసెంబ్లీలో శాసన మండలిలో 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోండి అని అంటుండు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నా. అంటే పచ్చి అబద్ధం. ప్రతి ఒక్కరు సీఎం కా నుంచి అబద్ధాలు ఆడుతున్నారు. కాబట్టి నిరుద్యోగులకు కడుపు మండిపోతూ ఉన్నది. అనవసరంగా మేము గెలిపించినటువంటి ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులని